ఇస్కాన్ నేత కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో దాదాపు 2 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 3 కోట్లు 4 కోట్ల మంది ఉంటే చాలా మందిని మతం మార్చడమో, వెళ్ళగొట్టడమో, చంపేయడమో చేసిన తర్వాత మిగిలినటువంటి హిందువులు ఏకపక్షంగా ఏం జరుగుతుంది ఇవాళ పీఠికలో లౌకికవాదము, సామ్యవాదం అనేటువంటి పనికిరాని పదాలు పెట్టడం వల్ల ఈ దేశం విడిపోయినటువంటి క్రమాన్ని గుర్తుంచుకోవద్దా? చరిత్ర నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాము? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం విడిపోవడం ద్వారా బంగ్లాదేశ్లో అదే ఇస్కాన్ బంగ్లాదేశ్లో కరువు వచ్చినప్పుడు వేలాది లక్షలాది మందికి బువ్వ పెడితే అదే ఇస్కాన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిని, ప్రముఖ నాయకుడు కృష్ణదాస్ ప్రభు అలియాస్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే హిందువుల మీద అకృత్యాలు జరుగుతున్నాయి, హిందువులను చంపేస్తున్నారు, హిందువులను పూజలు చేసుకొని ఇవ్వట్లేదు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలను కదిలించి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో